మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా లక్షలాది మంది చిన్నారులు విద్యాభ్యాసానికి దూరమయ్యారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో వందలాది పాఠశాలలు నేలమట్టం అవడంతో చదువుకు ఆమడ దూరంలో చిన్నారులు నిలిచిపోయారు. అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు ఆహారం కోసం సహాయ వాహనాల వెనుక పరుగులు తీస్తున్నారు. ఇజ్రాయెల్ దళాల భీకర దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారింది. మరీ ముఖ్యంగా విద్య నేర్పాల్సిన పాఠశాలలు కొన్ని నేలమట్టం కాగా మరికొన్నింటిని పునరావాస కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. ఫలితంగా సుమారు 6,30,000 మంది చిన్నారులు విద్యాభ్యాసానికి దూరమయ్యారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఐరాస పలు కార్యక్రమాలు చేపట్టింది. గాజాలో మూతపడిన విద్యా సంస్థల్లో తిరిగి కొన్నింటినైనా ప్రారంభించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి UNRWA పాలస్తీనా శరణార్థుల కోసం 40,000 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను నియమించి విద్యనందిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముందు గాజాలోని సగం మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లేవారని గణాంకాలు తెలుపుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత పాఠశాలలు శరణార్థి కేంద్రాలుగా మారడం, దాడుల భయంతో ఒకచోట నుంచి మరో చోటుకు తల్లిదండ్రులు తరలి వెళ్లడం సహా దాడుల్లో విద్యా సంస్థలు ధ్వంసం కావడం వంటివి చిన్నారులను పాఠశాలలకు దూరం చేశాయి. గతంలో నేర్చుకున్న జ్ఞానమంతా తమ పిల్లల్లో నీరుగారిపోయిందని, ఏ విషయాలు వారికి గుర్తులేవని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం చిన్నారుల సమయం సహాయ వాహనాల వెంట ఆహారం కోసం పరిగెత్తడానికే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కేవలం బాంబు దాడులు, భారీ శబ్దాలు, శిథిలాలు, ఆకలితో అలమటించిన రోజులు మాత్రమే గుర్తున్నాయన్నారు.